నా పేరు సాయికృష్ణ. మా వైఫ్ పేరు అంజలి. నా పాప పేరు రిగ్వేదిత. మాది ఆమన్గల్ విలేజ్, వేములపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. యాక్చువల్‌గా ఇంటి దగ్గర ఏమైందంటే అనుకోకుండా మా పాప ఒకరోజు హాట్ వాటర్‌లో కాలు పెట్టింది. సో, దాని ద్వారా లెగ్స్ అండ్ హ్యాండ్స్ ఇంజ్యూర్ అయ్యాయి మేజర్‌గా. సో, ఇమ్మీడియేట్‌గా మేము ట్రీట్మెంట్ కోసం అమర్నాథ్ హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఇక్కడ డాక్టర్ అనుష మేడం జనరల్ సర్జన్. సో, ఇమ్మీడియేట్‌గా టేక్ కేర్ చేసుకొని మమ్మల్ని అడ్మిట్ చేసుకొని మేడం ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది. కాలు మొత్తం బాగా బొగ్గలు రావడం జరిగింది. కాలు అనేది ఇంతింతలా బొగ్గలు వచ్చినాయి. చాలా వరకు అసలు పాప కాలుని కదిపే సిచ్యువేషన్ కూడా లేదు. అప్పుడు మేడం ఇమ్మీడియట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మమ్మల్ని ఐసీయూలో అబ్జర్వేషన్లో ఉంచారు. సో, ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ బాగా చేశారు. ఉదయం సాయంత్రం ట్రీట్మెంట్ బాగుంది. అండ్ ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ కూడా మమ్మల్ని రిసీవింగ్ చేసుకునేది కూడా చాలా బాగుంది. అండ్ మేడం కూడా ఎవ్రీ టైం మానిటర్ చేస్తున్నారు. మార్నింగ్, ఈవినింగ్ ఇప్పుడు కుదిరినప్పుడు వచ్చి పాపని చూసి వెళ్ళేది. నెక్స్ట్ ఇంకా చిన్నపిల్ల కాబట్టి మేడం ఒపీనియన్ కాకుండా పీడియాట్రిషియన్ ఒపీనియన్ కూడా తీసుకొని ట్రీట్మెంట్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చారు. ప్లస్ ఈ చిన్న పాప కాబట్టి ఇంకా యాక్చువల్గా ఐసీయూలోకి ఎవరిని అలో చేయరు. పాప వెంట మమ్మల్ని ఒకరిని ఉండడానికి మేడం అనుమతి ఇచ్చి మమ్మల్ని బాగానే ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే పాప ఆల్మోస్ట్ హ్యాండ్స్ అయితే ఒక 80-90% క్యూర్ అయిపోయింది. ఇది కూడా ఒక 75% క్యూర్ అయింది. ఇంకోటి ఏంటంటే మేడం రెగ్యులర్గా మమ్మల్ని ఈ డ్రెస్సింగ్ కూడా రోజు వచ్చి చేయించుకొని వెళ్ళమన్నారు. ఇప్పటివరకు అయితే ఆల్మోస్ట్ అంతా ఓకే. అండ్ బడ్జెట్ కూడా మాకు మా అనుగుణంగా ఇచ్చారు బడ్జెట్ కూడా. డాక్టర్ అనుష గారు హాస్పిటల్, అమర్నాథ్ హాస్పిటల్. అండ్ ఇంకా మాకు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా ఎనీ టైం రావచ్చు అని చెప్పారనమాట. 24/7 అవైలబుల్గా ఉంటాను అని చెప్పారనమాట. మాకు దాంతో ధైర్యం వచ్చింది.